The next concept is educational psychology. The next concept is educational psychology. సో యాక్చువల్గా మనం చదవాల్సింది దేనికోసం అని చెప్పేసి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. మనం ఎప్పటిదాకా సైకాలజీ దాని యొక్క బ్రాంచెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఒరిజినల్గా మనం దేనికోసం చదవాలని చెప్పేసి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ కోసం చదవాలి. సో వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ? సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది దేని యొక్క బ్రాంచ్ అని చెప్పేసి అంటే అప్లైడ్ సైకాలజీ యొక్క బ్రాంచ్. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ. సో అప్లైడ్ సైకాలజీ యొక్క బ్రాంచ్ ఏదని చెప్పేసి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ. So it is the combination of education and psychology. So education psychology is a branch of applied psychology and also it is the combination of education and psychology. ఇది ఎడ్యుకేషన్ అదే విధంగా సైకాలజీ యొక్క ఎడ్యుకేషన్ అదే విధంగా సైకాలజీ యొక్క కాంబినేషన్ బ్రాంచ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అప్లైడ్ ఇన్ టు ద education sector. The principles of psychology applied into the education sector and studying the behaviors of the persons in that sector. So psychology యొక్క ప్రిన్సిపల్స్ ని ఎడ్యుకేషన్ సెక్టార్ కి అప్లై చేసి సైకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ ని ఎడ్యుకేషన్ సెక్టార్ కి అప్లై చేసి ఆ సెక్టార్ లో ఉండే పర్సన్స్ యొక్క బిహేవియర్స్ ని స్టడీ చేసేటటువంటి సబ్జెక్ట్ ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్గా ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిటర్మైన్డ్ బై ఫిలాసఫీ. సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేవి డిటర్మైన్ చేసేది ఎవరని చెప్పేసి అంటే ఫిలాసఫీ. అండ్ ద వేస్ అండ్ అప్రోచెస్ ఆర్ మెథడ్స్ అండ్ అప్రోచెస్ టు అచీవ్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ డిజైన్డ్ బై ఎడ్యుకేషనల్ సైకాలజీ. So the objectives of education, the educational objectives determined by philosophy. Educational objectives determine చేసేది ఎవరని చెప్పేసి అంటే ఫిలాసఫీ. అలాగే the ways or approaches, సో ఆ ways or approaches అనేవి ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి ways or approaches అనేవి డిజైన్ చేసేది ఎవరని చెప్పేసి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే definitions of educational psychology. So definitions of educational psychology. సో ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క డెఫినేషన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ స్కిన్నర్. సో అకార్డింగ్ టు స్కిన్నర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. It's a branch of psychology which studying the activities related to teaching and learning. So educational psychology, it is a branch of psychology which studying the activities related to teaching and learning. So
టీచింగ్కి లెర్నింగ్కి సో రిలేటెడ్గా ఉండేటువంటి యాక్టివిటీస్ని స్టడీ చేసే సో సైకాలజీ యొక్క బ్రాంచ్ని మనం ఏమని చెప్తామంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ సో it is a branch of psychology which studying the activities related to the teaching and learning. So teaching ki learning ki sambandhinchina activities ni study చేసేటటువంటి సైకాలజీ యొక్క బ్రాంచ్ ని మనం ఏమని చెప్తాం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. అలాగే నెక్స్ట్ వన్ పీల్. సో నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే పీల్. సో అకార్డింగ్ టు పీల్ ద డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ. సో పీల్ యొక్క కాన్సెప్ట్ ప్రకారం సైకాలజీ యొక్క డెఫినేషన్ ఏంటి? అకార్డింగ్ టు పీల్ ద డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ ఏంటని చెప్పేసి అంటే సో సైకాలజీ ఈజ్ ఏ బ్రాంచ్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ is a science of education. So educational psychology is a science of education which helps to teacher to understand nature of students. So educational psychology is a science of education which helps to teacher to understand the nature of students. So students యొక్క నేచర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి టీచర్కి హెల్ప్ చేసేటువంటి సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఏమని చెప్తాం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం అకార్డింగ్ టు పీల్. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు Kolesnik. So according to Kolesnik the definition of educational psychology. So Kolesnik ప్రకారం ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి అంటే సో the principles of psychology applied into the education sector. So principles of psychology applying into educational sector and studying the persons in that sector So the principles of psychology applying into educational sector and studying the persons in that sector. So psychology యొక్క ప్రిన్సిపల్స్ ని ఎడ్యుకేషన్ సెక్టర్ కి అప్లై చేసి ఆ సెక్టార్ లో ఉండే పర్సన్స్ ని స్టడీ చేసేదా మనం ఏమని చెప్తాం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ క్రో అండ్ క్రో. So Crow and Crow. So according to Crow and Crow, what is the definition of psychology? So Crow and Crow ప్రకారం సైకాలజీ అని చెప్పేసి అంటే it is a branch of psychology. It is a branch of psychology studying the learning experiences of the individual from birth to death.
from birth to death. So it's a branch of psychology studying the learning experiences of the individual from birth to death. సో ఒక ఇండివిజువల్ పుట్టిన దగ్గర నుంచి బర్త్ నుంచి డెత్ వరకు, ఇండివిజువల్ పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, బర్త్ నుంచి డెత్ వరకు కూడా అతని యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని, బర్త్ నుంచి డెత్ వరకు కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ స్టడీ చేసేటటువంటి సైకాలజీ యొక్క బ్రాంచ్ని మనం ఏమని చెప్తామంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సైకాలజీ, ద డెఫినేషన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క నేచర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఎడ్యుకేషనల్ సైకాలజీ హ్యావ్ ఇట్స్ పేరెంటల్ నేచర్. ఎడ్యుకేషనల్ సైకాలజీ హ్యావ్ ఇట్స్ పేరెంటల్ నేచర్. సో ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది పేరెంటల్ నేచర్ని కలిగి ఉంటుంది. పేరెంటల్ నేచర్ అంటే ఇట్ బర్న్ ఫ్రమ్ ద సైకాలజీ. సో ఇది సైకాలజీ నుంచి పుట్టింది కాబట్టి సైకాలజీ యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సైకాలజీ నేచర్ కూడా అదే ఉంటుంది. సైకాలజీ యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క నేచర్ కూడా అదే ఉంటుంది. మరి ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క నేచర్ కనుక మనం తీసుకుంటుంటే ఏం చేస్తుంది? సో సైకాలజీ స్టడీయింగ్ ద బిహేవియర్స్ of the individual, and also education psychology also studying the behavior of the individuals. Psychology అనేది మనకి బిహేవియర్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్. సో ఇండివిజువల్స్ అలాగే ఆల్ లివింగ్ థింగ్స్ యొక్క బిహేవియర్స్ని స్టడీ చేస్తుంది సైకాలజీ. మరి ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా ఏం చేస్తుందని చెప్పేసి అంటే ఇట్స్ స్టడీయింగ్ అబౌట్ ద బిహేవియర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, teachers and parents. It's studying the behaviors of the students, teachers and parents. So psychology studying about the behaviors of all living things in all environments. So human beings అలాగే అన్ని లివింగ్ థింగ్స్ యొక్క బిహేవియర్స్ని, హ్యూమన్ బీయింగ్స్ అదేవిధంగా అన్ని లివింగ్ థింగ్స్ యొక్క బిహేవియర్స్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో స్టడీ చేస్తుంది ఏదని చెప్పేసి అంటే సైకాలజీ. బట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ స్టడీయింగ్ ద బిహేవియర్స్, ఎడ్యుకేషన్ psychology studying the behaviors of parents, teachers and students. So behaviors of the parents, teachers, students in the educational environment only. So in the educational environment only. So సైకాలజీ అనేది అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్లో అందరి యొక్క బిహేవియర్స్ని స్టడీ చేస్తే, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్లో పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ని, పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సైకాలజీ. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క స్కోప్ మనం తీసుకున్నట్టయితే, ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కోప్ ఎక్స్ప్లెయిన్డ్ బై స్కిన్నర్. సో స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్డ్ బై స్కిన్నర్. సో ఎడ్యుకేషన్ సైకాలజీ ఏ ఆస్పెక్ట్స్ని స్టడీ చేస్తుంది అనే దాన్ని స్కోప్ అని చెప్పేసి చెప్తాం. సో స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎక్స్ప్లెయిన్డ్ బై స్కిన్నర్ ఇన్ 5 ఆస్పెక్ట్స్. సో ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క స్కోప్ని 5 ఆస్పెక్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరని చెప్పేసి అంటే స్కిన్నర్ అని చెప్పేసి చెప్తాం. ఏంటా 5 ఆస్పెక్ట్స్ అంటే, ఫస్ట్ వన్ లెర్నర్. సో ఫస్ట్ వన్ ఏమో లెర్నరు, సెకండ్ వన్ లెర్నింగ్ సిచ్యువేషన్. సో లెర్నరు, లెర్నింగ్ సిచ్యువేషన్, లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, and fifth one teacher.
and fifth one teacher. So the scope of education psychology explained by Skinner in 5 aspects. So education psychology యొక్క స్కోప్ ని 5 aspects లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరని చెప్పేసి అంటే స్కిన్నర్. ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క స్కోప్ ని 5 aspects లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరని చెప్పేసి అంటే స్కిన్నర్. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ లెర్నరు, సెకండ్ వన్ లెర్నింగ్ సిచ్యువేషను, థర్డ్ వన్ లెర్నింగ్ ప్రాసెస్, ఫోర్త్ వన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఫిఫ్త్ వన్ టీచర్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ.